యేసుప్రభు పుట్టినవాడని ఒకళ్ళంటే పుట్టలేదని ఒకళ్ళు, పుడితే ఏంటి పుట్టకపోతే ఏంటిరా బాబు, మారు మనసు పొందాలి కదా. ఆయన పుట్టాడని తెలిసింది నీకు, నాకేమొచ్చింది? పుట్టలేదని ఛాలెంజ్ చేసి చెప్పా, నీకేమొచ్చింది? తలపోటు. ఉన్న వాళ్ళని పాడు చేయడం తప్ప ఏముంది? రేపు పొద్దున చెప్తాను, రేపు రాత్రికి పుట్టాడో లేదో చూపిస్తాను. ఏమనుకుంటారు వాక్యం అంటే? వాక్యం అంటే ఏమనుకుంటారో మనం నిరంతరం నేర్చుకోవాలి. హీరోలాగా మాట్లాడకూడదు. కొంతే తెలుసు, అన్నీ మనకే తెలియవు, అన్నీ నాకే తెలియవు. నాకు తెలియని నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి తెలుస్తాయి. మన తమ్ముళ్ళు సేవకులకు తెలుస్తాయి, వాళ్ళకి తెలియని నాకు తెలుస్తాయి. దేవుని బిడ్డలారా, మనకు తెలిసిందే సత్యం అనుకోకూడదు. ఏదైనా పబ్లిక్లోకి డెలివర్ చేసేటప్పుడు 10కి 10 ఆలోచించి ఒక వాక్యాన్ని బయట పెట్టాలి. అంతేగాని తప్పుగా అర్థం చేసేసుకుని ప్రజల మీద రుద్దేసేసి ఎవరొస్తారో రండి తమ్ముళ్ళు అంటున్నారు, 2 నిమిషాల్లో ఓడిచ్చేస్తారంట. 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నది నీ చేతిలో 2 నిమిషాలు ఓడిపోతాక, 1/2 నిమిషాల్లో ఎగిరిపోతారు నా దగ్గరికి వస్తే. తెలుసా మీకు? 1/2 నిమిషం. నేను మాటని నేను ఇంటి మీద రాయేసి ఈ పగ్గే రకం కాదు, రాయేసి నిలబడే రకం నేను. చూద్దిరి కానీ ఏమనుకుంటారు వాక్యం అంటే? ఎలాంటి సేవ చేయాలి సమాజంలో? దేవుని బిడ్డలకు ఎలాంటి వాక్యం నేర్పించాలి? ఏమి నేర్పించాలి? మన ప్రసంగాల్లో ప్రభు మహింపరచబడుతున్నాడే, మీకు మహిమ వస్తుందా? ఆలోచించండి. మీరు చెప్పిన ప్రసంగాన్ని ఇంటికెళ్ళి వినండి. ఆ ప్రసంగాల్లో ఎవరికి మహిమ వస్తుంది? ఎవరు మీ కూడా తిప్పుకుంటున్నారు? సంఘాన్ని నీ కూడా తిప్పుకోవటం కాదు, సంఘాన్ని క్రీస్తు కొరకు నిలబెట్టాలి. లేకపోతే అందరు సంఘాన్ని గురించి నువ్వు నీతిమంతుడైనా సరే నిన్ను పరలోకం రానివాడు అడుగుతాడు ప్రభు. ఏమనుకుంటున్నారు సేవ అంటే?